ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మన ఫాలోవర్స్ అంట తనైతే పికిల్ బిజినెస్ అయితే చేస్తున్నాను మేడం, ఇంకా ఒకసారి మీరు టేస్ట్ చేయండి ఎలా ఉందో మాకు చెప్పండి అని అయితే నాకు ఒక 1 మంత్ కింద మా షాప్కి అయితే వచ్చారండి. తను సజెషన్ చేశారు, నేను చాలా బాగా చేస్తాను మేడం, మీ వీడియోస్ కూడా చూస్తూ ఉంటానని. ఈరోజు అయితే ఫ్రెష్గా యూకే నుంచి ఆర్డర్ వచ్చిందంట తనకి. తనతో పాటు చేస్తే మనకు కూడా ఫ్రాన్స్ పికిల్ ఒకటి, చికెన్ పికిల్ ఒకటి పంపించాడు. ఇంకా షాప్ నుంచి వచ్చేటప్పుడే పిల్లలకి ఇంట్లో చెప్పేసా, వేడివేడిగా అన్నం వండేసేయండి, నేను ఈరోజు పచ్చడి వేసుకొని తినాలి అని. ఇంకా చికెన్ పికిల్ అయితే వేసుకున్నా. స్మెల్ కానీ చాలా బాగా వస్తుంది. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఎక్కువ గ్రేవీ కూడా లేదు, పీస్ అయితే చాలా బాగుంది. ఇదిగో మధ్యలో వచ్చింది చికెన్ పికిల్ అంటే పిచ్చి. పిల్లకుని తింటున్నావా? చూసారా? నిజంగా అండి, మనం ఇంట్లో చేసుకుంటే ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే ఉంది. పీస్ కూడా చాలా సాఫ్ట్గాను చాలా బాగుంది. టేస్ట్ చాలా బాగుందండి. కావాలి అంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను, ట్రై చేయండి ఒకసారి. ఎక్కువ కాదు, తక్కువ క్వాంటిటీలో తెప్పించుకోండి. నచ్చితే ఈసారి ఎక్కువ క్వాంటిటీతో తెప్పించుకోండి. ఇప్పుడు ఫ్రాన్స్ కర్రీ అయితే చూద్దాం. మేమైతే ఫ్రాన్స్ తినను, కానీ దాన్నే పంపించాడు అనేసి ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నా. చూద్దాం. చికెన్ పికిల్ అయితే చాలా బాగుంది. తనకి నోట్లో ఉందంట. నిజంగా ఫస్ట్ టైం తింటున్నా ఫ్రాన్స్ పికిల్ అయితే. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి, చాలా బాగుంది. అయితే కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను, ఒక్కసారి ట్రై చేయండి అబ్బా. వేడి వేడి అన్నంలో